ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 370 పాయింట్లు పెరిగి ప్రస్తుతం 78,180 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. ఇక నిఫ్టీ కూడా 110 పాయింట్లు లాభపడింది. ఇక బంగారం ఇవాళ స్వల్పంగా నష్టపోయింది. ప్రస్తుతం 200 తగ్గింది. వెండి 1200 తగ్గి 2.38 లక్షలకు చేరింది. రెడ్డికి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులోకి వచ్చారు. వెరీ గుడ్ మార్నింగ్ జీవి సత్యనారాయణ గారు. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు, మార్కెట్లు ఈ రోజు ఎలా ఉన్నటువంటి సిచ్యువేషన్, అలాగే క్లోజింగ్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎస్పెషల్లీ బంగారం సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? బంగారం ఏం లేదు, సైడ్ వేస్ అంటుంది దాన్ని, న్యూట్రల్, పెద్దగా అది నెగ్లిజిబుల్. మళ్ళీ ఎందుకంటే 3 రోజుల నుంచి పెరుగుతూ వచ్చింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్, అంతకు మించి ఏం లేదు. తర్వాత అక్కడ ఓవరాల్ గా పాజిటివ్ లోనే ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్. మన దగ్గరే కొంచెం ఆ ఎంసీఎక్స్ లో కొంచెం చూపిస్తుంది తప్ప ఏం కాదు, కొనుక్కోవచ్చు, తగ్గినప్పుడు కొనుక్కోవటమే. ఇక తర్వాత నిఫ్టీ వచ్చి 120 పాయింట్లు ప్లస్ లో ఉంది. బిఎస్సీ సెన్సెక్స్ 360 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ 500 ప్లస్ లోనే ఉంది. నిఫ్టీ బ్యాంక్ ప్లస్ లోనే ఉంది 376. ఐటీ సెక్టార్ కొంచెం మైనస్ లో ఉంది. మిడ్ క్యాప్ న్యూట్రల్ ఉంది. బిఎస్సీ బ్యాంక్ వచ్చి అది కూడా బాగా పెరగడం జరిగింది, 450 పాయింట్లు. నిఫ్టీ 200 పెరిగింది, నిఫ్టీ 100 పెరిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఫ్లాట్ గానే ఉంది. బిఎస్సీ 500 కూడా 150 పాయింట్స్ ప్లస్ లోనే ట్రేడ్ అవుతుంది. బిఎస్సీ 100 కూడా ప్లస్ లోనే ఉంది. ఓకే, ఇప్పుడు 30-20 ఎన్ఎస్సీలో 50లో 30 ప్లస్ 20 మైనస్ లో ఉన్నాయి. ఇకపోతే మన బిఎస్సీ సెన్సెక్స్ లో 18 ప్లస్ 12 మైనస్ లో ఉన్నాయి. ఇవి ఇవాళ ఓకే, ఎందుకంటే ఇవాళ బ్యాంక్ సెక్టార్ కొంచెం బాగా మూవ్మెంట్ చేస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసి బ్యాంక్ ఉన్నాయి. స్టీల్ కంపెనీలు కూడా బాగున్నాయి. బిఎల్ ఒకటి ఇవాళ టాప్ గెయినర్స్ లో ఉంది. మారుతి ఒకటి, ఎంఎండ్ఎం ఒకటి ఆటో సెక్టార్ లో అవి బాగా ఉన్నాయి. ఇకపోతే మనం ఏమీ లేదు, మామూలు ఓకే. ఎందుకంటే మార్కెట్ ఇవాళ మండే, ఇవాళ బాగానే ఉండొచ్చు. రేపు మండే మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. అక్కడ కొంచెం వస్తే ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు, అంతకు మించి ఏం లేదు. మార్కెట్స్ అయితే పాజిటివ్ లోనే ఉన్నాయి, పాజిటివ్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా ఇరాన్ అమెరికా ఏం లేవు, చర్చలు ఉంటాయి, ఆ చర్చలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా పెద్దగా మార్కెట్ మీద ఏం లేదు ఆ ఎఫెక్ట్. అంటే ఏంటంటే బ్రెంట్ ఆయిల్ అక్కడే ఉంది, ఇప్పుడు $71.85 ట్రేడ్ అవుతుంది, అంటే $72. ఇది అప్పటి నుంచి కూడా అక్కడక్కడే టచ్ ఆడుతుంది. అంటే స్థిరీకరణ అంటారు, న్యూట్రల్ గా అంటారు, సైడ్ వేస్ అంటారు. అందుకని ఈ $71-72 అక్కడక్కడ $1 పెరగటం, $1 తగ్గటం అది నెగ్లిజిబుల్ గా. కానీ అది కనుక తగ్గుతూ ఉన్న కొద్దీ ఇంకా మన మార్కెట్ కి పాజిటివ్. గోల్డ్, సిల్వర్ పాజిటివ్. గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పాజిటివ్ లోనే ఉంది, మన దగ్గర మాత్రం కొంచెం మైనస్ లో ఉంది. కానీ ఏం కాదు, కొనుక్కునే టైము. ఎప్పుడైనా కానీ మనం చూడవలసింది ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగి మన దగ్గర తగ్గితే కొనుక్కోమని అర్థం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గి మన దగ్గర పెరిగింది అంటే అమ్ముకోమని అర్థం. ఇప్పుడు కొనుక్కోవడానికి మంచి ఛాయిస్, ఇది ఆపర్చునిటీ కింద కొనుక్కోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది మన మార్కెట్లు, ఏది ఎంసెక్స్ లో కానీ ఇక్కడ ఆటోమేటిక్ గా అప్పుడు మనం అమ్ముకోవచ్చు. సింపుల్, అది జనరల్ గా. అయితే ఇప్పుడు మార్కెట్లు అయితే పాజిటివ్ లోనే ట్రేడ్ అయినాయి. ఇప్పుడు మన మోడీ గారు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనలోనే ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు కాదు, ఆ పర్యటన ముగించుకున్నాక ఏ ఏ కంపెనీలకి, ఏ ఏ సెక్టార్లకి ఏమేమి జరిగినాయి అనేది కూడా మనము మళ్ళీ చేయొచ్చు, చెప్పొచ్చు. అప్పుడు అయితే బంగారం కొద్ది రోజులుగా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో డౌన్ ఫాల్ అయిన తర్వాత ఏకంగా 1,00,000 వరకు దిగి రావచ్చు. ఈ తరహా వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినటువంటి పరిస్థితి, మళ్ళీ కొంత స్వల్పంగా పెరుగుతూ ఉంటున్నటువంటి సిచ్యువేషన్ నిజమా? ఆ స్థాయిలో తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయంటారా జీవి సత్యనారాయణ గారు? ఉండదు, ఉచితే. అవన్నీ పుకార్లు వేరు, నమ్మకం అసలు రియల్ వేరు. పుకార్లు అంటే వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఇట్లా అన్నారు, అట్లా అన్నారు అని 36 చెప్తారు. అప్పుడు కూడా అంతే, బాగా పెరుగుద్దని ఇద్దరు కలిసినా, ముగ్గురు కలిసినా, పెళ్లిళ్ళు కలిసినా, బస్సులో కలిసినా, మెట్రోలో కలిసినా, బండి మీద కలిసినా, టీ స్టాల్ కాడ కలిసినా, గోల్డ్ సిల్వర్ ఎగబడి కొన్నారు. చివరికి జనవరి 30 నుంచి అది 50% కిందకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎవరు మాట్లాడేవాళ్ళు ఉండరు. ఇప్పుడు పెరుగుతుందని చెప్పినా నమ్మరు, అప్పుడు పెరగదు పోయి పడతది పోయి అన్నా నమ్మరు. అంతే, పుకార్లు అనేది కామన్. అసలు కంటే పుకార్లు. అయితే మనం చూడవలసింది పుకార్లు కాదు, రియల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏం జరుగుతుంది, వరల్డ్ మార్కెట్ లో ఏం జరుగుతుంది, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ వరల్డ్ మార్కెట్ లో ఏదైతే ఉందో అక్కడ గోల్డ్ సిల్వర్ ఎలా ట్రేడ్ అవుతుంది అది చూడాలి. కానీ ఎంతసేపటికి పుకార్లు 1,00,000 వస్తుంది, 1,00,000 అయింది, అది ఇది అనేది ఉత్తితే ముచ్చట్టు. వస్తే రావచ్చు అనేది తర్వాత ముచ్చట కాదు. అవి పుకార్లు మాత్రం బాగుంటాయి. పెరిగేటప్పుడు 2 లక్షలు అయితే, 4 లక్షలు అయితే, 5 లక్షలు అయితే అని చెప్తారు.
పెరగేటప్పుడు ఇట్లా అని చెప్తారు. అన్ని పుకార్లు అవి నమ్మొద్దు. ఎవరైతే రియల్ గా ఇంట్రెస్ట్ ఉందో, రియల్ గా కొనుక్కోదలుచుకుంటారో, నిజంగా చేయాలనుకున్నప్పుడు వాళ్ళు రియల్ గానే ఫ్యాక్ట్ ఉండాలి. అదేంటిది ఆ ఫ్యాక్ట్ ఏంది, పెరగడానికి రీజన్ ఏంది, తగ్గడానికి రీజన్ ఏంది, పెరగడానికి దోహదపడేది ఏంది, పడటానికి దోహదపడేది ఏంది, పెరగడానికి కారణాలు ఏంటి తెలవాలి. ఆ కారణాలు ఏంటిది అంటే అప్పుడు దేశాలు సెంట్రల్ బ్యాంకులే కొన్నాయి కాబట్టి పుకార్లు కూడా అట్లానే ఉంటాయి. ఏమని, సెంట్రల్ బ్యాంకులు దేశాలు కొంటున్నాయి కాబట్టి జనాలు కూడా ఇంకా పెరుగుద్ది అని ఎగబడి క్యూలు కట్టి కొనుక్కుంటారు. డిసెంబర్ 20వ తారీఖు అయితే క్యూలు కట్టి కొనుక్కోరు బేగం బార్ ఉంటది. ఇక తర్వాత ఏమైతుంది, ఇక దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అందరు హైలో ఎంటర్ అవటం. ఇప్పుడు దేశాలే కొనొచ్చేవు. ఇప్పుడు టర్కీ అమ్మింది, రష్యా అమ్మింది, పోలాండ్ ఉంది లైన్ లోకి. ఇప్పుడు అమ్మటం ఒక వర్షన్, అమ్మకపోయినా కొనరు. ఇక ఎందుకు కొనరు అంటే ఇరాన్ అమెరికా వారే దాంతో క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ ఎప్పుడైతే పెరిగిందో ఒక 110 రోజులు జరిగింది ఆ యుద్ధం. ఇప్పుడు యుద్ధం ఆగింది, ఇంకా సమస్యలు బయటికి రాలేదు ప్రతి దేశం. అందుకని చెప్పేసి ఇప్పట్లో సెంట్రల్ బ్యాంకులు కొనే అవకాశాలు లేవు. ఎందుకోసం అంటే ఈ ముందు వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోయినాయి, వాళ్ళ జీడిపీలు తగ్గిపోయినాయి, వాళ్ళ రూపాయి దేశపు కరెన్సీ తగ్గిపోయింది, వాళ్ళ యొక్క ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ముందు అవి చూసుకుంటారా, గోల్డ్ చూసుకుంటారా? అందుకని ఏ దేశం కూడా కొనేటట్టు లేదు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటిది, ఈ స్థితులు అంటే ఆర్థిక స్థితులు ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్ ఎలా ఉంది, దాన్ని బట్టి అది పెరుగుద్దా తగ్గుద్దా చూడాలి తప్ప పుకార్లు మీరు అన్నట్టు ఉంటాయి. లక్షల లోపు వస్తుంది, కొంచెం తగ్గంగానే లక్షల లోపు వస్తుంది అని చెప్తారు, కొంచెం మెరగగానే ఇంకా రాత్రి పైకి పోతుంది అని చెప్తారు. ఇవన్నీ నమ్మొద్దు అంటే ఇప్పుడు ఆషాఢ మాసం ఆఫర్ అని హైదరాబాద్ లో జరుగుతాయి. ఇప్పుడు జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. కాకపోతే ఒక అవకాశం అయితే ఉంది. ఎలాంటి అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఏదైతే మానిటైజేషన్ వచ్చింది, ఒక నిమిషం ఆపాలి, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వచ్చింది. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తోటి కొంచెం మార్కెట్ లో ఆ పాత బంగారం అంతా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పాత బంగారం అంతా బయటకు వస్తే మళ్ళీ తీసుకుంటారు జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు, జ్యువెలరీ మర్చెంట్స్ వాళ్ళు, జ్యువెలరీ షాప్స్ వాళ్ళు. కొంచెం సప్లై పెరిగే అవకాశమే ఉంటుంది తప్ప కంట్రోల్ చేయడం కోసమే కదా మోడీ గారు ఒక సూచన చేయటం, మన దేశపు ఫారిన్ రిజర్వ్లు మిగలాలనే ఉద్దేశంతో కదా జరిగింది. అందుకని చెప్పేసి మనం అలా అనుకోకూడదు. ఓకే, వరల్డ్ మార్కెట్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్ లో 4,000 లోపు డాలర్లు వస్తుందన్నారు, వచ్చింది. ఇప్పుడు $4,170 ట్రేడ్ అవుతుంది. $4,170 అంటే 4,000 లోపు వచ్చిందని కొనుక్కోండి అంతే తప్ప ఇది ఫాలో కాకుండా, ఇంటర్నేషనల్ మార్కెట్ మనం ఫాలో కాకుండా లక్ష లోపు వస్తుంది అవన్నీ ఓకే జరుగుద్దా జరగదా అనేది ఉండదు. ఎవరైనా కానీ 100లో 90 మందికి అలానే ఉంటది. పుకార్లు ఫాస్ట్ గా నమ్ముతారు, అసలు రియల్ నమ్మరు. 10% ఏదైతే ఉందో అందులో వాళ్ళు ఎవరైతే ఉందో 5% న్యూట్రల్ గా ఉంటారు, ఒక 5% రెడీగా ఉంటారు. ఏది ఇటువంటి అన్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎవరికి చెప్పకుండానే కొనుక్కొని పెట్టుకుంటారు. అది రియల్. అంటే ఏంది, ఈ 90 మంది పుకార్లని నమ్ముతారు. ఈ పుకార్లు నమ్మటం ఏంది, వాళ్ళకి సరైన అవగాహన ఉండదు, సరైన చెప్పేటోళ్ళు ఉండరు. ఒకవేళ చెప్పినా వీళ్ళు నమ్మరు, పుకార్లు మాత్రం ఫాస్ట్ గా నమ్ముతారు. ఈ పుకార్లు ఫాస్ట్ గా నమ్మేటప్పటికి ఇక క్యూలు కడతారు. లేకపోతే ఇక నేను కొన్నా పడ్డది, అది అంత అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది. ఇక మనం అంటే డిజిటల్లో ఇలా చెప్పిర్రు, వాళ్ళు చెప్పిర్రు, చెప్పిర్రు అని చెప్పేసి మళ్ళీ ఇలా అంటారు అనమాట. అంటే జనరల్ జరిగేది అంతా అదే, మార్కెట్ లో కూడా జరిగేది అదే. వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోమని మనం ఎప్పుడని చెప్పినా గానీ కొనరు. బాగా పెరిగినాక కొంటారు, కొన్న తర్వాత పడిపోయినాక అప్పుడు నమ్మకం కుదురుతుంది అనమాట. బాగా పెరిగినాక నమ్మకం కుదురుతుంది, ఇంకా పెరుగుతుంది అనుకుంటారు. ఉచిదే అది, అప్పటికే పెరిగి ఉంటుంది. ఒక న్యూస్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ న్యూస్ ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి లోపలనే, అప్పుడు పెంచుతారు. తర్వాత ఆటోమేటిక్ గా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మామూలు చిన్న ఇన్వెస్టర్లు నమ్మరు, అప్పుడు పెరిగేటప్పుడు నమ్మరు, పెరిగిన తర్వాత నమ్ముతారు, కానీ అది నిలబడదు. ఇక లాస్ అయింది అంటారు. అది గోల్డ్ విషయంలో అనుకోండి, సిల్వర్ విషయంలో అనుకోండి, షేర్ మార్కెట్ విషయంలో అనుకోండి, ఏ విషయంలో అయినా అదే జరిగేది. రియల్ ఎస్టేట్ లో కూడా అంతే, షేర్ మార్కెట్ లో కూడా అంతే, రియల్ ఎస్టేట్ లో కూడా అంతే. పెరుగుద్ది అయినప్పుడు కొంటారు, బాగా పెరిగినాక ఇంత అయింది అంత అయింది, ఇంకా అయింది, మిస్ అయిపోయినాం, కొనలేకపోయినాం అని చెప్పేసి అప్పుడు కొంటారు. తర్వాత ఫాల్. గోల్డ్ సిల్వర్ అంతే, షేర్ మార్కెట్ అంతే. కాకపోతే నేను అంటే ఎవరైతే ఉన్నారో, ఎవరు నిజంగా ఉన్నారో చూసుకొని, ఏ ఛానల్ అంటే ఎవరు నిజంగా అంటే కంటెంట్ కాన్సెప్ట్ కొంచెం అవగాహన ఉండాలి. ఏదైతే చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారు అనేది. ఇప్పుడు చాలా అప్డేట్స్ వచ్చినాయి, స్కానర్లు వచ్చినాయి, స్క్రీనర్లు వచ్చినాయి, ఏఐ మోడ్ వచ్చింది, మెటా వచ్చింది. ఇవన్నీ గూగుల్లో ఉంది. గూగుల్లో ఉట్టిగా మనం ఏం టైప్ చేయక్కర్లేదు, మాట్లాడినా కానీ అది ఇచ్చేస్తుంది. అది బెనిఫిటా, లాసా, అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ లిస్ట్ ఇస్తుంది. కొంచెం ఐడియా ఉంటే ఓకే, నో ప్రాబ్లం. అట్లా చేయకూడదు. ఒకవేళ ఇప్పుడైతే కొనుక్కునే టైమే కొనుక్కోవచ్చు. గోల్డ్ సిల్వర్ తగ్గింది కానీ ఫీల్ అవ్వక్కర్లేదు.
ఇది కొనుక్కోవడానికి రైట్. రైట్, ఓకే, థ్యాంక్ యూ.